గ్రూప్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా, రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జియో 29 తీసుకొచ్చి, దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ 1లో 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే, ఈ ప్రభుత్వం 60 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు 21 జూన్ 2024లో మరి మళ్ళీ ఇచ్చి, తర్వాత ఎగ్జాము జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు. రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3,02,172 మంది. మరి ఒక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 1:50 నిష్పత్తిలో 50 మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా 28,150 మంది అభ్యర్థులు రావాలి. 28,150 మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జియో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే, అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని, అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209. అంటే ఈ 40%, ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209. వీటి కోసం 10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జియో 55 చెప్తున్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, ఈ సామాజిక న్యాయం, అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ను ఆధారం చేసుకొని ఆధారబాధగా జియో 29 తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం, ఈ రిజర్వేషన్లు పాటించకుండా 28,150 పోస్టులను స్ట్రెయిట్గా ముద్దగా సెలెక్ట్ చేసిండ్రు. దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఒకవైపు 1:50 నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే, మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకున్నాడు. జియో 29 ప్రకారం ఈ విధంగా రిక్రూట్మెంట్ జరగబోయేది ఏంటయ్యా అంటే, ఎస్సీలలో మెరిటోరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీ కోటాలోనే పరిగణించబడతారు జియో 29 ప్రకారం. బీసీలలో ఎవరైతే మెరిటోరియస్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు బీసీ కోటాలోనే పరిగణించబడతారు. ఎస్టీలో ఎవరైతే మెరిటోరియస్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఎస్టీ కోటాలోనే పరిగణించబడతారు. అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే మెరిటోరియస్ కోటాలో ఉంటారో వాళ్ళు కూడా అగ్రవర్ణాల్లో పేదల ఈడబ్ల్యూఎస్ కోటాలోనే పరిగణించబడతారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ ఓపెన్ కోటా అంతా కూడా అగ్రవర్ణాల్లో ఉండే ధనికులతోనే, వాళ్ళతోనే నింపాలనుకుంటున్నాడు. దీంట్లో ఏదో గూడుపుటాన్ని నడుస్తూ ఉన్నది. దీని మీద ప్రభుత్వం స్పష్టతనివ్వాలి, ప్రభుత్వం క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ 209 పోస్టులకు 1:50 నిష్పత్తిలో
ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఏ ఏ వర్గాల వాళ్లకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పాలి. ఓపెన్ కోటా కటాఫ్ చెప్పాలి, ఎస్సీ కోటా కటాఫ్ చెప్పాలి, బీసీ కోటా కటాఫ్ చెప్పాలి, అదేవిధంగా మరి మైనారిటీ కటాఫ్ చెప్పాలి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కటాఫ్ చెప్పాలి, అదేవిధంగా మిగతా కటాఫ్స్ అన్నీ కూడా చెప్పినప్పుడే దీంట్లో స్పష్టత వస్తుంది. అంతే తప్ప ఇంతవరకు కోర్టుల కేసు ఏం పడలేదు, ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసులు పడితే మళ్ళీ ఎగ్జామ్ ముందరికి నడవదని ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. అందుకొరకే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.